మేడిగడ్డ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. చలో మేడిగడ్డకు బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. రేవంత్ సర్కార్ ప్రాజెక్టు సందర్శనకు కౌంటర్ గా గులాబీ పార్టీ ఇప్పుడు మరో పోరాటానికి సిద్ధమవుతోంది. దీంతో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తెలంగాణలో ప్రాజెక్టుల వ్యవహారం రాజకీయ రచ్చకు కారణమవుతోంది. కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ అధికార కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధిస్తూ బీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మేడిగడ్డ బ్రిడ్జ్ కుంగడం ఎన్నికలకు ముందు తర్వాత పెద్ద రచ్చరాజేసింది. కాళేశ్వరం వృధా అయిందంటూ సీఎం రేవంత్ రెడ్డి గత కేసీఆర్ ప్రభుత్వంపై పలు సందర్భాల్లో నిప్పులు జరిగారు. మంత్రులు ఎమ్మెల్యేలను స్వయంగా మేడిగడ్డకు తీసుకువెళ్లారు. అసెంబ్లీ నుంచి 4 ప్రత్యేక బస్సుల్లో సీఎం మంత్రులు మేడిగడ్డకు వెళ్లారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిన పిల్లలను సందర్శించారు. కాంగ్రెస్ సభ్యులతో కలిసి సిపిఐ ఎంఐఎం ఎమ్మెల్యేలు మేడిగడ్డకు వెళ్లారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ లో దెబ్బతిన్న 7వ బ్లాక్ లోని పిల్లర్స్ ని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు స్వయంగా పరిశీలించారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు, మేడిగడ్డ పరిస్థితిని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 1 కోటి ఎకరాల మాగాని పచ్చి అబద్ధమని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. రేవంత్ సర్కార్ మేడిగడ్డ సందర్శనకు వెళ్లిన రోజే కాంగ్రెస్ పార్టీ విధానాలకు నిరసనగా నల్గొండ గడ్డ మీద బీఆర్ఎస్ సమర శంఖాన్ని పూరించింది. నల్గొండలో మా నీళ్లు మాకే పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ప్రత్యేక బస్సుల్లో బీఆర్ఎస్ నేతలంతా కలిసి వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ ఆట బొమ్మ కాదని ఆ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. 2 పిల్లర్లు కుంగిపోతే సర్దాలి కాని ఇదేం రాజకీయం అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. అధికార కాంగ్రెస్ కు మరో కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ ఇప్పుడు కార్యాచరణకు సిద్ధమైంది. చలో మేడిగడ్డను తలపెట్టింది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కలిసి వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్ట్ సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు చూపిస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వాస్తవాలు తెలిపేందుకే మేడిగడ్డకు వెళ్తున్నామని తెలిపారు. ఆకలి కేకల తెలంగాణకు కాళేశ్వరం అన్నపూర్ణగా మార్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ కన్నీళ్లు పెట్టించిందని కేటీఆర్ విమర్శించారు. కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన ఘనత గౌరవ పెద్దలు కేసీఆర్ గారిది. చాలా మంది మిత్రులు మాట్లాడుతున్నారు ఈ మధ్యన కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే అన్నట్టు, కాళేశ్వరం అంటే ఒక బరాజ్ మాత్రమే అన్నట్టు కొంతమంది తెలిసి తెలవక, తెలిసి కూడా కావాలని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సజీవంగా చూపెట్టాలన్న ఉద్దేశంతో మేము మేడిగడ్డకు కూడా బయలుదేరిపోబోతా ఉన్నాం. మరి పెద్దలు కేసీఆర్ గారు నల్లగొండ సభలో బహిరంగ సభలోనే స్పష్టంగా చెప్పారు, మీరు పోవడం కాదు మేమే పోతాము నల్లగొండకి, మన మేడిగడ్డకి. మేడిగడ్డ మాత్రమే కాదు, అన్నారం పోతాము, సుందిల్ల పోతాము. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు వాళ్లకు సజీవంగా చూపెడతామనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, కాళేశ్వరం అంటే 3 బరాజులు, కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు, కాళేశ్వరం అంటే 21 పంప్ హౌజులు, కాళేశ్వరం అంటే 203 కిలోమీటర్ల సొరంగాలు. బీఆర్ఎస్ చలో మేడిగడ్డ పిలుపుతో కాంగ్రెస్ సర్కార్ అలర్ట్ అయింది. మంత్రులు, పార్టీ సీనియర్లు గులాబీ దండుపై విమర్శలకు పదును పెట్టారు. కేసీఆర్ అవినీతి కారణంగానే ప్రాజెక్టులు కుంగిపోతున్నాయని విమర్శించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. లక్షల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులు ఎందుకు పనికిరాకుండా పోయాయంటూ ఎద్దేవా చేశారు. 7 లక్షల కోట్ల అప్పులు చేశాడు గత ప్రభుత్వంలోని పెద్దలు. ప్రాజెక్టులు కట్టామని చూపించారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులని మన ఎమ్మెల్యేలు, మంత్రులు మేము అందరం పై చూసాం. ఆ ప్రాజెక్టుల పరిస్థితి ఏందో మీరు టీవీలో ప్రత్యక్షంగా చూశారు. ఇంకా సిగ్గు శరమ లేకుండా ఆ ప్రాజెక్టుని మేము పెద్ద చిత్తశుద్ధితో కలిపామని, కట్టామని నిన్న మొన్న కూడా కారుకోతలకు వస్తున్నారు. తప్పు చేసినాడు, తప్పు అయిందని ఒప్పుకోవాల్సింది పోయి ఇంకా బుకాయిస్తున్నారంటే వాళ్ళ మనస్తత్వం ఏ రకంగా ఉందో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల కోసం మేడిగడ్డను వాడుకోవద్దన్నారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ భాష జుగుప్సాకరంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి భాషను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక భాష మార్చుకుంటాడని అనుకున్నామన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ నిలిచిందన్నారు. తెలంగాణ ప్రగతిని వైఫల్యంగా చూపించడం బాధాకరమన్నారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు కడియం. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు
ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన తర్వాత, ముఖ్యమంత్రి కుర్చీపైన కూర్చున్న తర్వాత తన భాషను మార్చుకుంటాడని, హుందాతనాన్ని పెంచుకుంటాడని, ప్రజలెల్లరూ గౌరవించే తెలంగాణ యాసను, భాషను ప్రచారంలోకి తీసుకొస్తాడని, వాడతారని మేమందరం భావించాం. రోజు రోజుకు ముఖ్యమంత్రి గారు సహనాన్ని కోల్పోయి వేదిక ఏదైనా ప్రతిపక్షం పైన దాడి చేయడం, గత ముఖ్యమంత్రి పైన పరుష పదజాలంతో విరుచుకుపడడం. ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు, ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజులలో 6 గ్యారెంటీలను అమలు చేస్తాము, 13 హామీలను అమలు చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అది చేయడం లేదు. ప్రాజెక్టుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఉల్టా తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల మేడిగడ్డ పర్యటనను స్వాగతిస్తున్నామన్నారు ఉత్తమ్. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కట్టాలని ఇంజనీర్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని, దాన్ని కేసీఆర్ లెక్క చేయలేదన్నారు. ప్రాణహిత చేవెళ్ల పూర్తయితే కాంగ్రెస్ కు పేరుస్తుందని భయపడ్డారన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఇరిగేషన్ పై 1,08,000 కోట్లు ఖర్చు చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఏ ఆధారంగా కాళేశ్వరం కట్టారో చెప్పాలన్నారు. ఇప్పుడు ప్రాజెక్టు పూర్తి కావాలంటే 1,47,000 కోట్లు కావాలన్నారు. రేవంత్ చెప్పేవన్నీ బూతు పురాణాలు, అడ్డగోలు సవాళ్లని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి పరిపాలనా అనుభవం లేదన్న బాల్కసుమన్ బంగారుపళ్లెంలో తెలంగాణను అప్పగిస్తే కుక్కలు చించిన విస్తరి చేస్తున్నారని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ లో కుంగిన 3 పిల్లర్లు రిపేర్ చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే 3 విషయాలు ఇవాళ స్పష్టంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే రైతు బంధు డబ్బులన్నీ రైతుల ఖాతాల్లో పడేటట్టుగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వెంటనే మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధించి కుంగిన 3 పిల్లర్లను మరమ్మతులు, కాపర్ డ్యామ్ నిర్మించి వాటిని వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలి. పూర్తి చేయకపోయినట్టయితే డెఫినెట్గా ఖచ్చితంగా ఇది కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కుట్రగానే తెలంగాణ సమాజం, తెలంగాణ రైతాంగం భావిస్తుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఏకదాటిగా తెలంగాణను పరిపాలించిండు, తెలంగాణను తెచ్చిన నాయకుడు. ఇవాళ ఆయన తెలంగాణ బాపుగా తెలంగాణ ప్రజల మన్ననలు పొందిండు. బ్రహ్మాండంగా సంక్షేమం, అభివృద్ధిలో దేశంలో ఇట్లా పని చేసుకోవచ్చు, ఇట్లా పథకాలు పెట్టొచ్చు, ఇట్లా అభివృద్ధిని వేగంగా ఉరుకులు పరుగులు పెట్టియొచ్చు అని చెప్పి దేశానికి దిక్సూచిగా ఆయన పాలన నిలబడ్డది. ఆయనది ఒక ముద్ర. మొత్తం మీద మేడిగడ్డ వ్యవహారం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటలు మంటలు రాజేస్తోంది.